ఇప్పుడు మీకు పేటెంట్ రైట్ ఉంది దీనికి, ఉప్పాడకి. మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే దాన్ని పూనుకొని ఆ పేటెంట్ ఉప్పాడ కార్మికులు, చేనేత కార్మికులు అది ఇంకెవరు కూడా పవర్ లూమ్లో చేయకూడదు అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తుల సమూహం లేదు, అధికారులు ఉండేవాళ్ళం. అవన్నీ చెయ్యాలంటే మీకు స్వార్థం లేని మీ తరపున పనిచేసే రాజకీయ నాయకులు మీకు కావాలి. మీరు మనుక జనసేనని నమ్మితే మీ కష్టాలని ఎలా తీరుస్తామని ఒక మాటలు చెప్పాలంటే దీన్ని ఒక సిల్క్ సిటీగా చేసి పెడతాను జయప్రభు. అలాగే నేను ఎప్పుడు కూడా ఎంపీ పదవులు ఈ పదవులు ఎప్పుడు అడగల, భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులతో కూడా మాట్లాడినప్పుడు. అలాంటిది జిఎస్టీలో ఏ మాత్రమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ జిఎస్టీలో కేంద్ర స్థాయిలో వెసులుబాటు లేకపోతే జనసేన ప్రభుత్వం అధికారంలో కనుక మీరు తీసుకురాగలిగితే దాంట్లో నేను ఆ జిఎస్టీ కొంత పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ చేత కట్టించే ఏర్పాటు కూడా మేము చేయిస్తాం.